Hi guys, this is Raghu and welcome back to my channel. రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం నెల గ్యాప్లోనే టాప్ స్టార్స్ నుండి వరుసగా 4 పాన్ ఇండియన్ సినిమాల టీజర్లు ఆయా సందర్భాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు మూవీ మేకర్స్. అందులో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ, అలాగే బాలయ్య నటిస్తున్న అఖండ 2, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2, అలాగే ప్రభాస్ నటిస్తున్న రాజసాబ్ వంటి భారీ చిత్రాల టీజర్లతో అటు అభిమానులకు ఇటు సినీ లవర్స్కి అదిరిపోయే ట్రీట్ అందించారు. ఇలా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్న 4 సినిమాల టీజర్ల గురించి ప్రస్తుతం అటు అభిమానుల్లోనూ సోషల్ మీడియాలోనూ విపరీతంగా చర్చ నడుస్తుంది. యూట్యూబ్లో టీజర్స్ ట్రెండింగ్ విషయంలో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. మరి ఈ టీజర్స్లో ఏ మూవీ టీజర్ ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది, ఏ టీజర్ యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ సాధించింది, ఏది ఎక్కువ రెస్పాన్స్ అందుకుంది అనేది క్లియర్గా తెలుసుకునే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR లాంటి భారీ పాన్ ఇండియన్ చిత్రంతో వరల్డ్ వైడ్గా సెన్సేషనల్ హిట్ను సాధించి ఏకంగా గ్లోబల్ రేంజ్లో మంచి ఇమేజ్ను దక్కించుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్టింగ్తో దాదాపుగా 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా పాన్ ఇండియన్ స్థాయిలో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని దాదాపుగా 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించడం జరిగింది. అయితే రీసెంట్గా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అందుకొని బొక్క బోర్లా పడింది. లాంగ్ రన్లో నిర్మాతలకి భారీ నష్టాలను మిగిల్చింది. అటు మెగా అభిమానులకు కూడా ఈ చిత్రం తీవ్ర నిరాశ మిగిల్చిందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే లక్ష్యంతో సెన్సేషనల్ డైరెక్టర్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది మూవీ పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందుతుండగా దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం విశేషం. అయితే రీసెంట్గా శ్రీరామనవమి సందర్భంగా పెద్ది చిత్రం నుండి ఫస్ట్ షాట్ టీజర్ని అన్ని భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. అయితే పెద్ది మూవీపై అంచనాల విషయంలో మొన్నటి వరకు కొన్ని అనుమానాలు ఉండేవి. డైరెక్టర్ బుచ్చిబాబు సానా పాన్ ఇండియన్ మార్కుకు తగ్గట్లుగా కంటెంట్ను హైలైట్ చేయగలడా అనే డౌట్స్ ఎక్కువగా వచ్చాయి. కానీ ఫస్ట్ షాట్ టీజర్తో అప్పటి వరకు వచ్చిన సందేహాలకు ఒక్క గ్లింప్స్తో అన్నిటికీ సమాధానం ఇచ్చాడు. ఫస్ట్ షాట్ రిలీజ్ అయినప్పటి నుండి టాలీవుడ్లో ఓ హవా కనిపిస్తుంది. ఇక మెగా అభిమానులకు కనుల పండుగ అని చెప్పొచ్చు. చరణ్ను ఊర మాస్ లుక్లో చూపించిన ఈ టీజర్ వ్యూస్ పరంగా భారీ రికార్డులు క్రియేట్ చేసింది. యూట్యూబ్లో ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 36.6 మిలియన్లకు పైగా వ్యూస్ రావడంతో అప్పటి వరకు ఉన్న పాత రికార్డులను బ్లాస్ట్ చేసిందనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఆ రికార్డు ఎన్టీఆర్ నటించిన దేవర గ్లింప్స్ పేరిట ఉండగా ఇప్పుడు రామ్ చరణ్ పెద్ద టీజర్తో ఆ రికార్డును బ్రేక్ చేసి న్యూ బెంచ్ మార్క్ సెట్ చేశాడనే చెప్పొచ్చు. దీంతో పాటు లైక్స్ పరంగా కూడా పెద్ది దాదాపుగా 464K లైక్స్ను సాధించడం విశేషం. అంతేకాకుండా పక్కా బ్లాక్ బస్టర్ అనే కామెంట్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. విలేజ్ బ్యాక్డ్రాప్లో బోల్డ్ బాడీ లాంగ్వేజ్, క్రికెట్ గేమ్ నేపథ్యంలో చరణ్ లుక్ను చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. సో ఇలా ఈ టీజర్తో అదిరిపోయే రెస్పాన్స్ను దక్కించుకొని పాత రికార్డులను బద్దలు కొట్టి తన మార్కును మరోసారి నిరూపించుకున్నాడు రామ్ చరణ్. ఇక ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుండగా ఇప్పటి నుంచే ఈ సినిమా అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. మరి పెద్ది మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్నాడు. RRR చిత్రంతో వరల్డ్ వైడ్గా భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాక ప్రపంచవ్యాప్తంగా మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత పాన్ ఇండియన్ స్థాయిలో ఎన్నో అంచనాల మధ్య దాదాపుగా 400 కోట్ల భారీ బడ్జెట్తో దేవర మూవీ 2 పార్టులుగా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో దేవర పార్ట్ 1ని లాస్ట్ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా ఫస్ట్ షోకే బ్లాక్ బస్టర్ టాక్ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు దాదాపుగా 175 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి లాంగ్ రన్లో దాదాపుగా 500 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్తో బాక్స్ ఆఫీస్ని అదరగొట్టేశాడనే చెప్పొచ్చు. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద వరుస బ్లాక్ బస్టర్లతో మంచి జోరు మీద ఉన్న తారక్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ప్లాన్
ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సక్సెస్ జోష్ని ఇలాగే కంటిన్యూ చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం తారక్ అండ్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వార్ 2 మూవీ తెరకెక్కుతుండగా తారక్కి డైరెక్ట్గా హిందీలో తొలి డెబ్యూ మూవీ కావడంతో అటు నార్త్లోను ఇటు సౌత్లోను ఈ సినిమాపై అంచనాలు భారీగానే క్రియేట్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ చిత్రానికి బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ రేంజ్ లో దాదాపుగా 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక రీసెంట్ గా వార్ 2 మూవీ నుండి ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అదిరిపోయే టీజర్ తో అటు అభిమానులకు ఇటు సినీ ప్రియులకు మంచి ట్రీట్ అందించారు మూవీ మేకర్స్. ఇక ఈ టీజర్ లో అభిమానులు ఎన్టీఆర్ నుండి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని ఎలిమెంట్స్ ఇందులో కవర్ చేశారు. ఈ టీజర్ లో తారక్ స్టైలిష్ కాప్ రోల్ లో అదరగొట్టేశాడనే చెప్పాలి. తారక్ హృతిక్ రోషన్ మధ్య వచ్చే సీన్స్ పోటాపోటీగా ఉండడంతో ప్రేక్షకులు చాలా కొత్తగా థ్రిల్ అయ్యారనే చెప్పాలి. ఇలా వార్ 2 మూవీ టీజర్ యూట్యూబ్లో విడుదలైన 24 గంటల్లోనే హిందీలో 20.35 మిలియన్ వ్యూస్ మార్కును అందుకున్న ఈ టీజర్ లైక్స్ పరంగా 679.4K లైక్స్ మార్కును అందుకొని బాలీవుడ్లో ఇప్పటి వరకు ఉన్న టాప్ 5 టీజర్స్లలో 5th ప్లేస్ని సొంతం చేసుకోవడం విశేషం. ఇక తెలుగులో 3.25 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకోగా 218.1K లైక్ను సొంతం చేసుకొని మొత్తంగా 23.50 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకోవడం మరో విశేషమనే చెప్పాలి. ఇక ఈ సినిమా 2025 ఆగస్టు 14న రిలీజ్ కాబోతుండగా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ రెస్పాన్స్ను అందుకుంటుందోననే అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. సో ఇకపై చూడాలి ఏం జరగబోతుందో. ఇక నెక్స్ట్ గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోస్లో సక్సెస్ రేట్ విషయంలో అందరికంటే టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. 50 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు మరెన్నో బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య ఒకానొక టైంలో బాక్సాఫీస్ వద్ద వరుస ఫ్లాప్లతో ఒక్కసారిగా కెరీర్లో పూర్తిగా డౌన్ఫాల్ అయ్యాడని చెప్పాలి. ఇక యాంటీ ఫ్యాన్స్ అయితే బాలయ్య పని అయిపోయిందంటూ విపరీతంగా ట్రోలింగ్ చేశారు. అలాంటి టిపికల్ సిచ్యువేషన్లో సింహ, లెజెండ్ లాంటి సినిమాలతో బాలయ్యకు పక్కా బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరోసారి అఖండ మూవీతో బాలయ్యకు అఖండ విజయాన్ని అందించడమే కాక బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్తో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది. కరోనా భయంతో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రాలేని పరిస్థితుల్లో థియేటర్స్కి వస్తారా రారా అనే గందరగోళ వాతావరణంలో ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకోవడంతో కరోనాని కూడా లెక్క చేయకుండా ప్రజలు థియేటర్స్కి పరుగులు తీశారు. బాలయ్యకు బ్రహ్మాండమైన విజయాన్ని అందించారు. దీంతో లాంగ్ రన్లో దాదాపుగా 150 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ను రాబట్టి బాక్సాఫీస్ వద్ద బాలయ్య స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్లతో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక రీసెంట్ గా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన డాక్ మహారాజ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద మరోసారి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాక ఈ చిత్రంతో కలిపి వరుసగా 4 సినిమాలకు 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును సెట్ చేశాడు బాలయ్య. ఇలా డాక్ మహారాజ్ మూవీతో లాంగ్ రన్ లో దాదాపుగా 180 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఇలా సక్సెస్ జోష్ను కంటిన్యూ చేస్తూ బాలయ్యకు వరుస హ్యాట్రిక్ విజయాలను అందించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ సినిమాకి సీక్వెల్గా అఖండ 2 సినిమాను పాన్ ఇండియన్ రేంజ్లో 14 రీల్స్ బ్యానర్పై నిర్మాత రామ్ అచంట, గోపీచంద్ అచంట సంయుక్తంగా నిర్మిస్తుండగా బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో దాదాపుగా 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండడం విశేషం. ఇక రీసెంట్గా అఖండ 2 చిత్రం నుండి బాలయ్య బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్కి అదిరిపోయే ట్రీట్ అందించారు మేకర్స్. పాన్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఎంతో అట్టహాసంగా ఎన్నో అంచనాల మధ్య ఈ టీజర్ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇందులో హైందవం ఉట్టిపడేలా టీజర్ను అద్భుతంగా కట్ చేశారు. బాలయ్య మాస్ పల్స్, రౌద్రం అన్ని కలబూచినట్టుగా టీజర్ అరాచకం సృష్టించింది. బాలయ్య నుండి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఈ టీజర్లో నింపేశారు. ఎస్పెషల్లీ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించిందనే చెప్పాలి. సో ఇలా ఈ టీజర్తో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయని చెప్పాలి. ఇక ఈ టీజర్ యూట్యూబ్లో విడుదలైన 24 గంటల్లోనే సరికొత్త రికార్డులను సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే 24 మిలియన్లకు పైగా వ్యూస్ను సాధించి తెలుగు సినిమా టీజర్లలో ఆల్ టైమ్ టాప్ 5లో టాప్ 2 స్థానాన్ని సంపాదించుకుంది. అలాగే లైక్స్ పరంగా కూడా 590K లైక్స్ను సొంతం చేసుకోవడమే కాక యూట్యూబ్లో అత్యధికంగా వాచ్ అవర్స్ను సాధించి యూట్యూబ్ ట్రెండింగ్స్లో ఫస్ట్ ప్లేస్ని సొంతం చేసుకుంది.
ఇకపోతే అఖండ 2 సినిమా 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ కానుండగా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందోనని ప్రస్తుతం అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. ఇక ఫైనల్ గా పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి పార్ట్ 1-2లతో పాన్ ఇండియన్ రేంజ్ లో విజయదుందుబిని మోగించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఆ తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియన్ రేంజ్ లో సాహో, కల్కి, రాధేశ్యామ్, సలార్ వంటి చిత్రాలతో నెంబర్ 1 స్టార్ గా నిలబడ్డాడు. వరుసగా 1000 కోట్ల కలెక్షన్లతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద నెంబర్ 1 రికార్డులను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో నిలబెట్టాడు. ఆ రికార్డులను కూడా తర్వాత రాబోయే ప్రాజెక్టులతో తనే బీట్ చేయాలి అనేంతలా ఎవరికి సాధ్యం కాని రికార్డులని నెలకొల్పాడు. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ జోస్ ను కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియన్ రేంజ్ లో డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా దాదాపుగా 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన రాజాసాబ్ మూవీ టీం రీసెంట్ గా ఈ మూవీ నుండి అభిమానులకు అదిరిపోయి ట్రీట్ ఇచ్చారు మూవీ మేకర్స్. తాజాగా విడుదలైన ఈ టీజర్ కి వచ్చిన వ్యూస్ ను చూస్తే ఎస్పెషల్లీ హిందీ ప్రేక్షకులు మరోసారి రాజాసాబ్ మూవీకి 100 కోట్ల వసూళ్లు కట్టబెట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్ కి అన్ని లాంగ్వేజెస్ లో మంచి స్పందన లభిస్తుంది. ఈ టీజర్ లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కూడా ఉండడం విశేషం. ఇందులో ప్రభాస్ తూర్పు గోదావరి యాసలో చెప్పే డైలాగ్స్ చూస్తే తనలోని కామెడీ యాంగిల్ ను డైరెక్టర్ మారుతి ఫుల్ గా వాడేసుకున్నాడనే చెప్పాలి. అంతేకాకుండా ఇందులో థ్రిల్లింగ్ అంశాలు చాలానే ఉన్నట్లు కూడా అర్థమవుతోంది. ఇలా ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయనే చెప్పొచ్చు. ఇక ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల జాబితాలో టాప్ 10 లో ప్రభాస్ సినిమాలు ఇప్పటికే 3 ఉన్నాయి. అందులో నెంబర్ 1 స్థానంలో సలార్ కేవలం 24 గంటల్లో 83 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఇక ఆ తర్వాత స్థానంలో ఆదిపురుష్ 68.96 మిలియన్ల వ్యూస్ సాధించగా, ఇక 3వ స్థానంలో KGF 2 టీజర్ నిలవగా, ఆ తర్వాత రాధేశ్యామ్ 42.66 మిలియన్ల వ్యూస్ తో 4వ స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత 5వ స్థానంలో పుష్ప 2 డుంకీ సినిమాలు నిలిచాయి. ఇలా రాజాసాబ్ మూవీ టీజర్ కేవలం 24 గంటల్లోనే 31.3 మిలియన్ల వ్యూస్ సాధించింది. అయితే ఇది వరకు తన సినిమాల టీజర్లకు దక్కిన వ్యూస్ తో పోల్చితే ఇవి చాలా తక్కువ అనే చెప్పొచ్చు. అయితే మేకర్స్ ఇంకాస్త సీరియస్ గా ప్రమోషన్ చేస్తుంటే మాత్రం టాప్ 5 లో ఖచ్చితంగా ఉండేదని ప్రభాస్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ టీజర్ కి లైక్స్ పరంగా చూస్తే దాదాపుగా 590k లైక్స్ ను సొంతం చేసుకొని రికార్డు సెట్ చేసిందనే చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ టీజర్ కి వచ్చిన స్పందన కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ సినిమాను మాత్రం తక్కువ అంచనా వేయలేం. చూస్తుంటే మంచి ప్రామిసింగ్ మూవీ లాగే అనిపిస్తుంది. చూద్దాం, డిసెంబర్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. బట్ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఎప్పుడు రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పంబర్ ఎగ్గొట్టడం ఖాయంగా అనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరగబోతుందో. సో దట్స్ ఆల్ గైస్, ప్రస్తుతం విడుదలైన ఈ 4 టీజర్లలో ఏ మూవీ టీజర్ వ్యూస్ పరంగా కానీ లైక్స్ పరంగా కానీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచిందనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్పా. సో ఫైనల్ గా ఎవరిపై పై చేయి సాధించారనే దానిపై మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.